నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి. ఏఎస్పీ రామంజనేయులు. విలువలతో కూడిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పాండురంగ స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ప్రతి నెల ఒక గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యల్ని పరిష్కరించాలనే సదుద్దేశంతోనే పేదల సేవలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెంలో గ్రామాల పేదల సేవలో కార్యక్రమం నిర్వహించారు. తొలుత గ్రామ పెద్దలు మాడ శ్రీనివాసరావు, మునిపల్లి చిన్న, గరికంటి శ్రీనివాసరావులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. పేదల ఇంటికి వెళ్లి పెన్షన్లు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడారు. ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా తలసరి ఆదాయం పెంచడం కోసం సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాటుపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరియా, డిఆర్డీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి సింగయ్య, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీటీఓ అద్దుడి శ్రీనివాసరావు, ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు జనవరి నెల పేదల సేవల కార్యక్రమం బాపట్ల నియోజకవర్గంలో మన గ్రామంలో కర్లపాలెం మండలంలో చేసుకుంటున్నాం. ప్రతి నెల జిల్లాలో వేరే వేరే నియోజకవర్గంలో నేను పాల్గొంటున్నాను. అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులతో పాటు నేను పాల్గొని మనం ఇప్పటిదాకా వెళ్ళలేనటువంటి ఒక గ్రామానికి పర్యటించి అక్కడ ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క కష్టాలని ఎంతవరకు మనము సరిచేయగలుగుతామని విని దానిపైన కృషి చేయటం. ఇదే పేదల సేవలో అనే ఒక సదుద్దేశం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మనమందరికీ సూచించినటువంటిది. ఈరోజు ఒక జిల్లా అభివృద్ధి కావాలంటే ఒక గ్రామం అభివృద్ధి అవ్వాలి. గ్రామం అభివృద్ధి అయితేనే రాష్ట్రం కూడా అభివృద్ధి అవుతుంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు హ్యాపీ, హెల్దీ అండ్ వెల్దీ సిటిజన్స్ అంటున్నారు. అంటే సొసైటీ కూడా, స్టేట్ కూడా హ్యాపీగా అంటే సంతోషంగా ఉండాలి, హెల్దీ అంటే ఆరోగ్యంగా ఉండాలి, వెల్దీ అంటే ఆర్థికంగా స్థోమిత ఉండాలి. విలువలతో కూడిన సమాచారాన్ని అందించడమే రిపోర్టుల లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా గ్రామీణ విలేకరుల 2 రోజుల పునశ్చరణ తరగతులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ అలపాటి సురేష్ కుమార్ తో కలిసి పునశ్చరణ తరగతులు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. సమాజానికి ఉపయోగపడే వార్తలు రాయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. జర్నలిస్టులు అంటే 4వ పిల్లర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓపీ గ్లోరియా, సమాచార శాఖ ఏడీపీ వెంకటరమణ, తహసీల్దార్ సలీమా, మీడియా యూనియన్ నాయకులు, జిల్లాలోని వివిధ మండలాల గ్రామీణ విలేకరులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ బాపట్లలో జర్నలిస్టుల కోసం ఈ పునశ్చరణ శిక్షణ తరగతులు నిర్వహించడం నిజంగా అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు తరచూ మేములో 4వ స్తంభం. ప్రజలకు నిజం చెప్పే బాధ్యత జర్నలిస్టుల మీద ఉంది. అందుకే ఈ శిక్షణ తరగతిలో కేవలం క్లాసులు మాత్రమే కాదు, మన వృత్తిని మనం మరోసారి మనమే పరిశీలించుకునే అవకాశం. ఈ రోజుల్లో వార్తల వేగం పెరిగింది. సోషల్ మీడియా వల్ల సమాచారం క్షణంలో వ్యాపిస్తుంది. కానీ వేగంతో పాటు ఖచ్చితత్వం కూడా ఉండాలి. నిజ నిర్ధారణ లేకుండా వచ్చిన వార్తలు సమాజానికి నష్టం కలిగిస్తాయి. నేర్చుకునే అంశాలు, వృత్తి నైతికత ఇవన్నీ మీ రోజువారీ పనిలో తప్పనిసరిగా ఉపయోగపడాలి. జర్నలిజం అనేది కేవలం వార్త రాయడం మాత్రమే కాదు, ప్రజల విశ్వాసాన్ని సంపాదించడం. ఆ విశ్వాసం ఒకసారి పోతే తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. అందుకే ప్రతి వార్త వెనుక బాధ్యత ఉండాలి. ఇంకో ముఖ్యమైన అంశం జర్నలిస్టుల భద్రత. ప్రమాదాలు మనందరికీ తెలుసు. ఇటీవల బాపట్లకు చెందిన ఒక జర్నలిస్టు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం మనందరినీ కలిచివేసింది. మన వృత్తి ఎంత ముఖ్యమో మన ప్రాణాలు, మన కుటుంబం కూడా అంతే ముఖ్యమైనవి. తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి, రోడ్డుపై భద్రతా నియమాలు పాటించండి. జర్నలిస్టులు ఇంకా నాకు ఫోన్లో టచ్లో ఉన్నారు.
అక్కడ ఏం జరుగుతూ ఉంది అది నాకు తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడ నేను చేస్తున్న పనిని కూడా వాళ్ళు ఫాలో చేసి నాకు పంపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళని చూస్తే సమాజం పైన ఎంతో వాళ్ళకి ఆసక్తి ఉంది. ఎక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏది మంచిది, ఏది చెడ్డది, ఎవరి దృష్టికైనా మనం తీసుకెళ్ళాలి. ఈ ఉత్సాహమే నాకు చాలా నాకు కూడా ఇష్టమవుతుంది. మీ అందరికీ ఇంకొక విషయం తెలియచేయాలి. నా నాన్నగారు ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయ్యారు కర్ణాటకలో. ఆయన ప్రభుత్వ ఎగ్జామ్ రాసి ఆ రిజల్ట్ వచ్చేదాకా ఒక 2-3 నెలల మీలాగా జర్నలిస్ట్గా కర్ణాటకలో పనిచేశారు. సో ఆయన ఎప్పుడో చెప్తా ఉంటాడు, ఒక ఇంక్విజిటివ్ నేచర్, ఏం జరుగుతూ ఉంది, ఎక్కడ ఏం జరుగుతూ ఉంది, అలాగే అందరితో టచ్లో ఉండడం, అన్ని రంగంలో కూడా అన్ని వర్గాల్లో కూడా ఆయన ఒక సభ్యుడిగా ఉండడం, ఇవన్నీ ఒక మంచి క్వాలిటీస్ జర్నలిస్ట్లో ఉన్నాయి. మీ అందరి కృషితో జిల్లా బాగుపడాలి, రాష్ట్ర బాగుపడాలని మిగిలిన ఏర్పాట్లన్నీ ఏపీయూడబ్ల్యూజే తరఫున చేసి కార్యక్రమాలు చేస్తున్నాం. గుంటూరులోను, తెనాలి, మార్కాపురం, కర్నూలు, రామచంద్రపురం, చింతపల్లి, రాయదుర్గం ప్రాంతాల్లో జరిగినాయి. రేపు 8-9 తేదీల్లో సోంపేట, శ్రీకాకుళం జిల్లా సోంపేటలో కార్యక్రమం జరగబోతుంది. ఆ తర్వాత 2 ప్రాంతాల్లో చిలకలూరు ఒకటి ఏర్పాటు చేయాలని అనుకుంటాం. ఇంకా 2-3 ప్రాంతాలు అనకాపల్లి ప్రెస్ క్లబ్ కూడా శిక్షణా తరగతులు కోరటం జరిగింది. ఇవన్నీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో 26 జిల్లాల్లో మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ శిక్షణా తరగతులు పెట్టాలని ఉన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని జిల్లా అడిషనల్ ఎస్పీ జి రామాంజనేయులు అన్నారు. జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని, హెల్మెట్ లేకపోవడం వల్ల మాత్రమే మృతి చెందుతున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. లక్షలు వెచ్చించి వాహనాలను కొనుగోలు చేస్తుంటారని, 1000 రూపాయలు పెట్టి హెల్మెట్ కొనలేకపోతున్నారని అన్నారు. కొందరు కొనుగోలు చేసినా కూడా ఇంట్లో దాచుకుంటున్నారని అన్నారు. అందువల్ల నిత్యం అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రోడ్ యాక్సిడెంట్స్ అన్ని కూడా 2 వీలర్ మీద ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కంపారిటివ్గా 4 వీలర్, హెవీ వెహికల్స్ వీటన్నిటితో కూడా 2 వీలర్ మీద ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులే ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణాలు కోల్పోయేట్లో అన్నింటిలో కూడా హెల్మెట్ లేకపోవడం వల్ల ఎనాలిసిస్ చూసుకున్నా కూడా అన్నింటిలో ఎక్కడ చూసినా హెల్మెట్ లేకపోవడం. 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు పెట్టి బళ్ళు కొంటారు, కానీ 1000 రూపాయలు పెట్టి హెల్మెట్ కొనరు. కొన్న హెల్మెట్ తలగ పెట్టుకోరు, ఇంట్లో దాచిపెట్టుకుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత అవేర్నెస్ చేసినా డిపార్ట్మెంటు, మోటార్ వెహికల్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఎంత ప్రయత్నం చేసినా కూడా పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయటం, అవేర్నెస్ చేయటం, ఈ కార్యక్రమాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఈ హెల్మెట్ ధారణ అనేది మన ప్రాణాన్ని మనం కాపాడుకోవడానికి ఎవరికి వాళ్ళకి ఐడియా ఉండాలి. ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లలకి బళ్ళు ఇచ్చి పంపేటప్పుడు హెల్మెట్ ఇచ్చి పంపాలని, అందరూ కూడా హెల్మెట్ ధరించి ప్రాణాలు రక్షించుకోవాలని మరొకసారి తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్టీఓ గారికి ధన్యవాదాలు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ లింగోద్భవ స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 1వ తేదీన సూర్య నమస్కారంలో పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పరిమి రామకృష్ణ సాయిబాబు తెలిపారు. దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 8 గంటలకు దేవాలయ ప్రాంగణంలో సూర్య నమస్కారాల ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. చందోలు గ్రామంలో వచ్చేసి ఉన్న శ్రీ లింగోద్భవ శివాలయం దేవాలయంలో ఫిబ్రవరి 1వ తారీఖున ఉదయాన్నే కూడా 8 గంటలకి సూర్య నమస్కారాలు పూజా కార్యక్రమం ప్రారంభమవుతున్నది. ప్రత్యక్ష దైవం మనకి సూర్యనారాయణమూర్తి. మనకి ప్రతిరోజు కూడా ఆ యొక్క స్వామివారు మనకి చక్కగా కూడా దర్శనమిస్తూ ఉంటారు. ఆ యొక్క స్వామివారికి సూర్య నమస్కారం అంటే చాలా విశేషమైన పూజా కార్యక్రమం. ఆ పూజా కార్యక్రమం మనం చేయాలంటే కొంచెం ఖర్చుతో కూడిన పని. చేసేవాళ్ళు కూడాను చాలా నిష్ఠగా, గరిష్టగా కూడా, చక్కగా కూడా, చాలా శాస్త్రవంతంగా కూడా ఈ యొక్క సూర్య నమస్కారాలు చేయడం కూడా జరుగుతుంది. అట్లాగే రాత్రిపూట మనకి వచ్చేది ఇంకొక దైవం చంద్రుడు. ఈ యొక్క ఇద్దరిని కూడాను ప్రతిరోజు కూడా మనం అందరం కూడా దర్శనం చేసుకుంటూ ఉంటాము. ఆ రోజు పౌర్ణమైంది విశేషంగా కూడాను. మాఘమాసం అంటే శివుడికి చాలా విశేషము. ఆ మాఘమాసంలో రథసప్తమి వస్తుంది. ఆ రోజు మనకి అవకాశం కుదరలేదు. కావున ఆదివారం అంటే విశేషమైనది ఈ యొక్క సూర్యనారాయణమూర్తికి. కాబట్టి కూడాను
ఆ ఒక్క రోజున ఉదయాన్నే కూడా 8 గంటలకి గణపతి పూజ, ఆ తర్వాత స్వామివారికి చక్కగా కూడా సూర్యనారాయణమూర్తికి చక్కగా సూర్య నమస్కారాలు కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళందరూ కూడా విచ్చేసి ఈ యొక్క అవకాశాన్ని కూడా అందరూ కూడాను ఈ యొక్క ఉపయోగించుకోవాల్సిందిగా పూజా కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము. అక్కడ స్వామివారికి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు మరుసటి రోజు నుండే పెన్షన్ల సౌలభ్యం కల్పించాలని ఎస్టీయూ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బొంత వెంకటేశ్వర్లు అన్నారు. ఎస్టీయూ రాష్ట్ర సంఘం ఉద్యమ కార్యాచరణ పిలుపు మేరకు కర్లపాలెం మండల ఎస్టీయూ శాఖ ఆధ్వర్యంలో కర్లపాలెం మండల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ పి ఆనందరావు ఆర్జీ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్టీయూ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బొంత వెంకటేశ్వర్లు మాట్లాడారు. 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, ఐఆర్ను తక్షణమే 30% ప్రకటించాలని, ఆర్థిక బకాయిలు 34,000 కోట్లు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్లపాలెం మండల అధ్యక్ష కార్యదర్శులు వై గుండె కరయ్య, ఓ శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు పి రామారావు, సిపిఎస్ కన్వీనర్ వి శ్రీనివాసరావు, జిల్లా మహిళా కన్వీనర్ అదంబి, సంగీత బాబు, ఎస్ రాజు, శ్రీనివాసరావు, మల్లికార్జున రెడ్డి, వీరజ్యోతి, వాణి, జశ్వంతలక్ష్మి, రామచంద్, వెంకటేశ్వరరావు, అప్పారావు, అరుణరావు, నాచారయ్య, ఆనందరావు, సుధీర్ బాబు, తిరుపతి, వెంకయ్య తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు ఎస్టీయూ 3 దశల పోరాటాల్లో భాగంగా మండల కార్యాలయాల్లో తహసీల్దార్ వారికి వినతిపత్రాలని ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మరి గత పీఆర్సీలో ఉన్నటువంటి 23,000 బకాయిల్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా పీఆర్సీ 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్ని మరి 2024 జూన్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసింది. మరి ఆ కమిటీని పునరుద్ధరించాలని, అదేవిధంగా మరి 4 డిఎల్ బకాయిల్ని వెంటనే చెల్లించాలని, మరి పీఆర్సీ 11 పీఆర్సీల బకాయిలో ఉన్నటువంటి 23,000 కోట్లతో పాటు ఇప్పుడు మరి 34,000 కోట్లని వెంటనే మరి ప్రభుత్వం చెల్లించాలి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి మెమో నెంబరు 57 ప్రకారం మన స్టేట్ గవర్నమెంటు 2004కు ముందు ఎవరైతే రిక్రూట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఓపీఎస్ని పునరుద్ధరించాలని మరి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం మరి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించి సత్వరమే పరిష్కారం చూపుతారని తెలియజేసుకుంటున్నాం. మేరగా మేము హామీ మేనిఫెస్టోలో ఏవైతే ఇచ్చారో వాటినే మేము అడుగుతున్నాం. ఈ రోజున సార్ చెప్పినట్టుగా ఆ సమస్యలతో పాటుగా రిటైర్ అయిపోయినటువంటి నెక్స్ట్ డేనే ఆ సౌలభ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా అందించే విధంగా కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి, అదేవిధంగా ఈఎల్స్ కానీ పిఎఫ్ పెండింగ్స్ కానీ ఇవన్నీ కూడాను సకాలంలో పెండింగ్లో ఉన్నటువంటి అన్నీ కూడాను మాకు అందుబాటులో వచ్చే విధంగా చక్కగా ఈ పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఇబ్బందులు పడకుండా వారి ఇంటి వద్దనే ఒకరోజు ముందుగానే పెన్షన్ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వంకే దక్కుతుందని గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. కర్లపాలెం పంచాయతీలో శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మరాజు ఆదేశాలతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకేసారి 1,000 రూపాయల పెన్షన్ పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్ రూపంలో 2,750 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వేగేశ్వర నరేంద్ర వర్మరాజు గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మీ పెన్షన్దారులు కష్టాలు తెలుసుకుని పేదవారికి అండగా ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాబట్టి 1వ తారీఖు ఆదివారం వచ్చింది. సోమవారం ఇవ్వాల్సిన పెన్షన్ 2 రోజుల ముందే మీ ఆర్థిక పరిస్థితులు తెలుసు కాబట్టే 2 రోజుల ముందు శనివారం రోజే మీకు పెన్షన్ ఇవ్వటం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, ఘనత. మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే మన కర్లపాలెం పంచాయతీలో ప్రతి నెల కూడా 40 లక్షలు డ్రా చేసి పెన్షన్లు ఇవ్వటం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెల కూడా 62 లక్షలు డ్రా చేసి పెన్షన్లు పంపిణీ చేయడం. మరి గత ప్రభుత్వంలో 40 లక్షలు, మరి ఈ ప్రభుత్వంలో 62 లక్షలు, మరి 22 లక్షలు పెంపు కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఘనత ఒక తెలుగుదేశం పార్టీదే అని సభాముఖంగా చెప్తున్నాను. మరి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో 2,750 కోట్ల రూపాయలు ప్రతి నెల పెన్షన్దారులకు అందజేస్తున్నటువంటి ఒక ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఉందని
అది కర్లపాలెం మండలం చింతాయపాలెం తూర్పుపాలెంలో వేంచేస్తున్న శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి 34వ శాంతి కళ్యాణ మహోత్సవం ఫిబ్రవరి 1న జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృత శ్రీ చందన సుగంధ ద్రవ్య విశేష అభిషేకాలు, పుష్పార్చన, నైవేద్యములు, తీర్థ ప్రసాద వినియోగాలు జరుగుతాయని తెలిపారు. సాయంత్రం అమ్మవారికి పసుపు కుంకుమలు, సూత్రములు అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతుందన్నారు. రాత్రి కళ్యాణం అనంతరం భక్తులకు అన్న సంతర్పణ జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు వివరించారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెంలో కంపోస్టు పీట్ నిర్మాణ పనుల్ని, క్యాటిల్ షెడ్ నిర్మాణ పనుల్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరియా, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, కార్యదర్శి షాహీన్ సుల్తానా బేగం తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలో చీలు రోడ్డు వద్ద వేంచేస్తున్న రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అర్చకులు కేశవాచార్యులు ఆధ్వర్యంలో శనీశ్వరునికి విశేష తైలాభిషేక పూజలు, అదేవిధంగా పాండురంగ స్వామికి, వీరాంజనేయ స్వామికి, ఉమామహేశ్వర స్వామికి, లలితాదేవికి, నాగేంద్ర స్వామికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం విష్ణు సహస్రనామం పారాయణం, హనుమాన్ చాలీసా, లలిత సహస్రనామం పారాయణ కార్యక్రమం జరిపించారు. స్వామివారికి నైవేద్యం, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దేశంలోని ప్రజలందరూ నిజాలు మాట్లాడితే పోలీస్ స్టేషన్లు, కోర్టులతో పని ఉండదని బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షులు నాలం నరేష్ అన్నారు. బాపట్ల పట్టణంలోని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గవిని దుర్గాప్రసాద్, పారేపల్లి చంద్ర, పి కోటి, అన్నం మాధవ, పారేపల్లి సురేష్, గుగ్గిలం శ్రీనివాస్, తాళ్ళూరి శ్రీను, అలపాటి బాలాజీ, పెనుమచ్చి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి భారతీయ ప్రజలు జీవన విధానం చక్కగా ఉండటం కోసం గాంధీ గారు చాలా నియమ నిబంధనలు తెలియజేశారు. అందులో ముఖ్యమైన ఈ రెండు, ఒకటి సత్యమేవ జయతే, రెండోది స్వదేశీ వస్తువులు వాడాలి అని. కనుక స్వదేశీ వస్తువులు కనుక వాడితే భారతదేశం త్వరలో అభివృద్ధి చెందిన దేశాల లిస్టులో ఉంటుంది. కాబట్టి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా శ్రీ శ్రీనివాస సేవా సమితి త్యాగరాయ నగర్ ఆధ్వర్యంలో నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల విందుగా సుమారు 40 మంది దంపతులచే నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ తలంబ్రాలు, సంబరం, ఎదుర్కోల విశ్రాంత సేవ జరిగింది. అదేవిధంగా శాంతి హోమం నిర్వహించారు. ఫిబ్రవరి 1వ తేదీ శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి గరుడోత్సవం జరుగుతుందన్నారు. అర్చక స్వాములు రమేష్, శ్రీనివాస సేవా సమితి తెలియజేశారు. మన బాపట్ల పట్టణంలోని త్యాగరాయ నగర్లో వేయించేస్తున్నటువంటి శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు పంచాన్నిక దీక్షగా జరుగుతున్నవి. ఈ రోజు 4వ రోజు విశేషంగా స్వామివారికి ఉదయం అభిషేకం, హోమ కార్యక్రమం, తదుపరి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. రేపు ఉదయం కూడా స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకం, తర్వాత మూలమంత్ర మహామంత్ర హోమం, లోక కళ్యాణం కోసం మహాపూర్ణాహుతి, తదుపరి 10:30 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. తదుపరి స్వామివారి అన్నప్రసాదం జరుగుతుంది. రాత్రి 7 గంటలకు స్వామివారి గరుడోత్సవం జరగబోతున్నది. ఇవన్నీ కూడా ఆలయ కమిటీ వారు, శ్రీ శ్రీనివాస సేవా సమితి సర్వసభ్యులు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉన్నారు. తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి నేతలు చేసిన నీచమైన విష ప్రచారం పూర్తిగా అసత్యమని కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్లో స్పష్టం చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. కోర్టులో నిజాలు తెలిసినప్పటికీ ఇంకా అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాల్ని గాయపరుస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు భావనారాయణ స్వామి గుడి వద్ద నిరసన తెలియజేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల క్షేత్ర పాలకుడైనటువంటి శ్రీ భావనారాయణ స్వామిని, మరో తిరుమల తిరుపతి దేవస్థానంతో పోల్చేటువంటి ఈ ఆలయాన్ని ఈరోజు ప్రత్యేకంగా సందర్శించుకోవడానికి కారణం, మన దురదృష్టం కొద్దీ ఈరోజు రాజకీయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వాడి ఒక నీచమైన సంస్కృతికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమి చేసినటువంటి ఆరోపణలు, అపనిందల వల్ల జరిగినటువంటి అపచారాన్ని క్షమించమని అడగడానికి ఈరోజు స్వామిని దర్శించుకున్నాం. ఇప్పటికైనా ఆ ఆరోపణలు చేసినటువంటి వాళ్ళకి బుద్ధి రావాలని, ఆ స్వామి వాళ్ళకి ఆ బుద్ధి కలిగించాలని కూడా కోరుకుంటున్నాం. ఈరోజు ఎప్పుడు కూడా అబద్ధాలని అస్త్రంగా చేసుకొని, అవకాశాలుగా మార్చుకొని
రాజకీయంగా ఎదగదలుచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒక చెప్పబెట్టుగా ఈరోజు వచ్చినటువంటి ఈ తీరు. సిబిఐ ఛార్జ్షీటు ప్రత్యేకంగా ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన చేస్తున్నటువంటి ఆరోపణల మీద ఇది భక్తుల మనోభావాలకి సంబంధించింది, ఆ రకంగా అర్థం పర్థం లేకుండా మీరు చెయ్యొద్దు అని అక్కడ ముట్టికాయలు పడితే తప్పించి ఆపనటువంటి పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేస్తాం. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి ఒక అసమర్థత, అలివిగానటువంటి హామీలు అనేకం చేసి ప్రజల దృష్టి మరల్చడానికి ఆ రోజు వస్తూనే మొదలుపెట్టిన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్రంగలు వేయటం. వారి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఆ తిరుమల లడ్డు, ఆ లడ్డులో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు అవశేషాలు దాంట్లో ఉన్నాయని విచిత్రాది విచిత్రంగా ఎన్నో రకాలుగా దాని మీద నిందలు పెట్టారు. అసలు చంద్రబాబు నాయుడు కన్నా నేనేం తక్కువ కాదన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ కన్నా నేనేం తక్కువ కాదన్నట్టుగా లోకేష్ నాయుడు గారు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పంది పువ్వు అంటే ఒకళ్ళు చేపలు ఇదంటారు, నూనె అంటారు, రకరకాలుగా ఒకరు అసలు ఇక్కడ జరిగింది, ఇక్కడి నుంచి ప్రత్యేకంగా 1,00,000 లడ్లు చేసి అయోధ్యకి పంపించారని చెప్పి కూడా అంతా తెలిసినట్టుగా మాట్లాడారు. ఆ రోజు ఎక్కడ కూడా ఒక చిన్న వాళ్ళ అధికారంలో ఉన్న ఒక చిన్నటువంటి ఎఫ్ఐఆర్ లేదు, ఒక దాని మీద రిపోర్ట్ లేదు, ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా అప్రంగలు వేస్తూ కోట్లాది మంది భక్తులు శ్రీవారికి వాడి మనోభావాలు ఏమవుతాయని కూడా ఒక్క క్షణం కూడా వాళ్ళకి ఆలోచన కాదు. ఎంత దుర్మార్గం అంటే ఆ రోజు అధికారంలోకి రావడానికి ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అడ్డుపెట్టుకున్నాడు. మన పొలాలు, స్థలాలు, ఇళ్ళు, వాటిళ్ళు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు రాయి చేసుకుంటున్నాడని చెప్పేది బాగా ప్రచారం చేసి, ఒకటేంటి ప్రతిదీ కూడా ఒక అభూత కల్పన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి, ఏఎస్పీ రామంజనేయులు. విలువలతో కూడిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పాండురంగ స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.